ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ సింపుల్ హ్యాండ్ డిజైన్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే మెయిన్ పీస్ ని లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకొని మిడిల్ లో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి పోట్లీ బటన్స్ 1 ఇంచ్ కావాలా హాఫ్ ఇంచ్ కావాలా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి। నేను ఇక్కడ 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకున్నాను। ఇప్పుడు పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవాలి। పోట్లీ బటన్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలంటే మనకి శారీతో పాటు వస్తుంది కదండి స్పాంజ్, దాన్ని ఇలా రౌండ్ గా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ లోపల పెట్టి టైట్ గా ఫోల్డింగ్ చేసుకొని దారంతో నీట్ గా చుట్టుకొని ముడి అనేది వేసుకొని పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకోవాలి। సేమ్ ఇదేలాగా మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ డ్రా చేసుకున్నాం కదండి 1 ఇంచ్ కి ఆ 1 ఇంచ్ లైన్ దగ్గర ఈ పోట్లీ బటన్స్ అనేది పెట్టుకొని నీట్ గా కుట్టుకుంటూ రావాలి। నేను ఇక్కడ డబుల్ పాదంతోనే కుడుతున్నానండి, మీకు కావాలంటే సింగిల్ పాదం వేసుకొని అయినా కుట్టుకోవచ్చు। ఇలా మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకున్న లైన్ పైన పెట్టి నీట్ గా కుట్టుకుంటూ రావాలి। ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలండి। ఆ ఖర్చు క్లాత్ మొత్తం ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ని దానిపైనకి ఫోల్డింగ్ చేసుకొని ఆ ఖర్చు మొత్తం లోపలికి పోయేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి పోట్లీ బటన్స్ ఎడ్జ్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జ్ వరకు కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి। మనకి ఖర్చు అనేది పైకి కనిపించకుండా ఓన్లీ ఆ బాల్ మాత్రమే పైకి కనిపించేలాగా కుట్టు అనేది వేసుకోవాలి। చూడండి ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము। లైనింగ్ ని మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి। అలాగే ఈ మెయిన్ పీస్ కూడా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని ఇలా సమానంగా పెట్టుకొని కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। ఇలా స్ట్రైట్ గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ పై కుట్టు అనేది వేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ ని వెనక్కి తిప్పించి లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఎక్కడ ముడత అనేది రాకుండా నీట్ గా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి సింపుల్ గా హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్।